ప్రైజ్ ద లార్డ్. మహాదేవుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్ఠ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పరిశుద్ధ పునరుద్ధాన దినపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నాతో ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. సర్వశక్తి కృపా సమృద్ధి కలిగిన దేవా, దయానిధి, నీ పరిశుద్ధ శ్రేష్ఠ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ ఉచితమైన కృపలో గడిచిన దినాలు నీ సజీవ రెక్కల చాటున మమ్మను కాచి కాపాడి మీరు మాకిచ్చిన ఈ ఆయుష్ కాలాన్ని బట్టి నిన్ను మహింపరుస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ 2021వ సంవత్సరంలో 5 నెలలు మమ్మలను కాచి కాపాడి ఈ 6వ మాసపు మొదటి ఆదివారం ఈ రీతిగా ఆయా స్థలాల్లో ఉంటున్నటువంటి మేము ఆరాధనా సమయంలో ఏక మనస్సుతో ఏకాత్మతో నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉండగా ఇజ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడైన గొప్ప దేవుడవు, మా స్తోత్రార్పణ మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరాధనకు నీవే యోగ్యుడవు నాయనా. మా జీవితకాలం అంతటిలో దేవా, తల్లి గర్భములో పిండముగా రూపొందింపబడుతున్న నాటి నుంచి నేటి వరకు దేవా, మా సృష్టికర్తవై, మాకు జీవప్రదాతవై, మా పోషకుడవై, వైద్యుడవై మీరు చేసిన సమస్తమైన కార్యములను తలంచుకుని నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఈ ఆరాధనా కార్యక్రమములో ప్రారంభము నుంచి ముగింపు వరకు దేవా, మేము పాడుచున్న పాటల వలన, మేము చేయు స్తుతి ఆరాధన వలన మీరు మహిమ పొందాలని మేము ప్రార్థన చేస్తున్నాము. వాక్యాధ్యయనం చేసేటప్పుడు వాక్యములో నుండి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు. మేము ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా ఆదివారము ప్రభువు దినము అనే విషయమును దేవా మా మనస్సులలో తలపోసుకొనుచు, ప్రభువానికి వందనాలు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను కొనియాడుటకు మేము ఇష్టపడుతూ ఉండగా దేవా, ఇదిగో తండ్రి, మా స్తుతులను మా ఆరాధనలను మీరు గాయకొనుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గడిచిన దినాలన్నిటిలో కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. ఇది మేమందరము చెప్పగలిగినటువంటి సాక్ష్యము. గనుక ఆయా స్థలాల్లో ఉంటూ ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆరాధనను దేవా వీక్షిస్తూ ఉండగా, ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటూ ఉండగా ఆదివారపు ఆరాధన ఆశీర్వాదాలు అందరికీ మీరే దయచేసి ఘనత ప్రభావ మహాత్మ్యములు పొందుకొనుమని యేసు పరిశుద్ధ శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థనాస్తుతులు సమర్పించుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రారంభంలో ఒక పాట మనమందరం కలిసి పాడి ప్రభు యొక్క ప్రేమను తలపోసుకొనుచు ప్రభువుని స్తుతించి ఆరాధిందాము. శాశ్వతమైనది ప్రేమ, అంతమేలేనిది, షరతులు లేనిది ప్రేమ, అవధులే లేనిది. శాశ్వతమైనది ప్రేమ, అంతమేలేనిది, షరతులు లేనిది ప్రేమ, అవధులే లేనిది. ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, 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 క్రీస్తు ప్రేమ, 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 యేసు ప్రేమ, 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 క్రీస్తు ప్రేమ.
అంధుండనై దారిగానక తిరిగిన వేళ, బలహీనుడనై భ్రష్టుండనై పాపపు బురదలో పొర్లిన వేళ, అపరాధినై అంధుండనై దారిగానక తిరిగిన వేళ, బలహీనుడనై భ్రష్టుండనై పాపపు బురదలు పొర్లిన వేళ, కలువరి సిలువలు బాధలనోర్చి రుధిరాధారతో నన్ను కడిగిన ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ క్రీస్తు ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, అంతమేలేనిది, షరతులు లేనిది ప్రేమ, అవధులే లేనిది. శాశ్వతమైనది ప్రేమ, అంతమేలేనిది, షరతులు లేనిది ప్రేమ, అవధులే లేనిది, శాశ్వతమైనది ప్రేమ, అంతమేలేనిది, షరతులు లేనిది ప్రేమ, అవధులే లేనిది, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ క్రీస్తు ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ క్రీస్తు ప్రేమ. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఆరాధనకు యోగ్యుడైనటువంటి ప్రభువును మనం ఆరాధన చేద్దాం. ప్రభువు చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి మనం ప్రభువును ఆరాధన చేయాలి. పరలోక పరిశుద్ధులు, దేవదూతలు, కెరూబులు, శరాపులు, లెక్కింప సఖ్యము కాని సైన్య సమూహాలు ఆయనను పాడుచు కొనియాడుచు ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా భూలోకపు నరమాతృలమైనటువంటి మన స్థుతులను ఆయన గైకొనాలని ఆశపడుతూ ఉన్నాడు. గనుక మన హృదయాలు తెరిచి మనసారా ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆరాధన వలన కలిగే ఆశీర్వాదాలు పొందుకుందాం. హల్లెలూయా.
ఆరాధనకు యోగ్యుడైన ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. ఆయనకు చెందాల్సిన మహిమను ఆయనకి అర్పటిద్దాం. ఆయనే స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, మహిమా ప్రభావములు వందనరుడైన దేవుడు. ఆయన ఘనత కలుగునుగాక. దేవాని నామం బలమైనది నీ నామం. దేవాని నామం బలమైనది నీ నామం. స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. అన్నిటికన్నా పై నామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పై నామం యేసయ్యా నీ నామం. దేవాని నామం బలమైనది నీ నామం. దేవాని నామం బలమైనది నీ నామం. ఆరాధనకు యోగ్యుడు, ఆశ్చర్యమైన కార్యాలతో మానవాళిని ఉద్ధరించగలిగిన ఆయనే మనకు ఆశ్రయదుర్గము. ఆమేన్. ఆశ్రయదుర్గము నీ నామం, నా కొండ నా కోట. ఆశ్రయదుర్గము నీ నామం, నా కొండ నా కోట. స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. అన్నిటికన్నా పై నామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పై నామం యేసయ్యా నీ నామం. దేవాని నామం బలమైనది నీ నామం. దేవాని నామం బలమైనది నీ నామం. వాక్య ధ్యానం చేసుకుందాం. దయచేసి ప్రతివారు పరిశుద్ధ గ్రంథాలు తీసుకుని దేవుని సేవకుడిగా నేను మీకు ఉపదేశిస్తున్నటువంటి బోధలో సందర్భానుసారంగా మీకు చెప్తున్నటువంటి రిఫరెన్స్లను బట్టి మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకుంటూనే వీలైతే దేవుని వాక్యాన్ని మరలా మీరు నెమరు వేసుకోవడానికి, తలపోసుకోవడానికి ఒకచోట మీరు రాసుకునే ప్రయత్నం కూడా చేయడం మంచిది అని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. నేటి వాక్య అధ్యయనం కొరకు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. ఆమెన్. ప్రియులారా, మానవ మాతృలమైనటువంటి మనలను పరలోక రాజ్య సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో బోధలు బోధించిన వారై ఉన్నారు. ఉపదేశకుడుగా
ఆయన పరలోక రాజ్య విషయాలను మానవాళికి తెలియచేసిన వాడై ఉన్నాడు. యేసు ప్రభు వారు బోధిస్తూ ఉన్నప్పుడు సామాన్యులు ఆయన మాటలు వింటూ ఎంతగానో సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉండేవారు. యేసయ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటల్లో మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ వారు బాధలన్నీ మర్చిపోయి కనీసం తినాలి త్రాగాలి అనేటువంటి విషయాలు కూడా మర్చిపోయి యేసు మాటలు వింటూ వారెంతో ఆనందభరితులుగా ఉంటూ ఉండేవారు. అయితే యేసు ప్రభు వారు బోధిస్తూ ఉన్నటువంటి బోధలు అనేకులు విన్నప్పటికీ కూడా కొన్ని విషయాలను మనుష్యులు వినలేకపోతూ ఉండేవారు, విన్నా గ్రహించలేకపోతూ ఉండేవారు. వారు విన్నా కూడా ఆ విషయాలను హృదయంలో నింపుకొని తలపోసుకోలేకపోతూ ఉండేవారు. అయితే ఏది ప్రాముఖ్యమో, ఏది శాశ్వత రాజ్యంలో మనం ఉండడానికి ఉపయోగపడుతుందో అలాంటి విషయాలను యేసు ప్రభు వారి శిష్యులు మర్చిపోతూ ఉండడం చాలా విచారకరమైనటువంటి సంగతి. గనుక యేసుక్రీస్తు ప్రభు వారు బోధించేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఆయన ఒక ఆశీర్వాదాన్ని పలుకుతూ ఉండేవాడు. ఆ ఆశీర్వాదం ఏంటి అని అంటే, ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక అని ఒక ఆశీర్వచనాన్ని ఆయన పలికి మాట్లాడడంలో ముందుకు సాగిపోతూ ఉండేవాడు. అంటే ఆయన బోధించేది ఎందుకు అనంటే, ఆయన మాట్లాడిన ప్రతి మాటను కూడా శిష్యులైనటువంటి వారు, లేకపోతే ఆయన అనుచరులుగా ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు ఆ మాటలను తప్పనిసరిగా పట్టించుకోవాలి అని. కానీ ఏ కారణం చేతనో అలాంటి ప్రాముఖ్యమైన విషయాలను వారు గ్రహించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అనేటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట మాట్లాడుతూ ఉండేవాడు. ఏంటి ఆ మాట అనంటే, వినుటకు చెవి గలవాడు వినుగాక అని. మానవ దేహంలో ఉన్న ప్రతి అవయవములో చెవి అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి అవయవం. చెవులకు దేవుడు ఏమిచ్చాడు అంటే వినికిడి, వినగలిగినటువంటి తలాంతును దేవుడు చెవికిచ్చాడు. ఈ చెవులు మనకు ఉండడం ద్వారా మనం ఇతరులు మాట్లాడే మాటలు వింటున్నాం, సుమధుర సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ చెవులకు దేవుడిచ్చినటువంటి ఈ తలాంతును మనం కోల్పోతే గనుక మనం చాలా అవస్థ పడవలసి ఉంటుంది, చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇతరులు ఏం మాట్లాడుతున్నారో మనకు వినబడదు. వివిధ సంగీత పరికరాలు, వాయిద్యాల వలన కలిగేటువంటి ఆ శ్రావ్యమైన మెలోడియస్ మ్యూజిక్ని మనము వినలేకపోతాం. గనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవయవాల్లో ఒకటైనటువంటి చెవికి దేవుడిచ్చినటువంటి తలాంతును మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలామంది చెవిని అలంకరిస్తూ ఉంటారు. చెవికి బంగారం పెడతారు. చెవులు చాలా అందంగా ఇతరులకు కనబడేలాగున చెవులను మేకప్ చేస్తూ ఉంటారు. సంతోషమే. కానీ నేనంటాను, చెవికి బంగారముతో అలంకరణ ఉన్నా లేకపోయినా కూడా చెవికి చక్కటి అలంకరణ ఏంటి అని అంటే వినేటువంటి గుణాన్ని కలిగి ఉండడమే పిల్లరా చెవికి చక్కటి అలంకరణ. ఒకవేళ చెవిని మనం ఎంతగా చక్కగా డెకరేట్ చేసినప్పటికీ కూడా వినగల స్థితిలో చెవి లేదు అనుకోండి, అది చాలా విచారకరమైనటువంటి పరిస్థితిగా ఉండగలుగుతుంది. కీర్తనల గ్రంథంలో 115వ అధ్యాయము 6వ వచనంలో, 135వ కీర్తన 17వ వచనంలో బొమ్మలకు చెవులుంటాయి కానీ చెవులున్నా కూడా వినలేవు అనేటువంటి మాట ప్రస్తావించబడింది. కన్నులుండి చూడలేని, చెవులుండి వినలేని చాలా బొమ్మలు మనం చూస్తూ ఉంటాం. పిల్లలకి ఆడుకోవడానికి మనం
ప్రజెంట్ చేసేటువంటి ఆ టాయ్స్లో అవి మనుషుల రూపంలో ఉన్న బొమ్మలు కానివ్వండి, పక్షుల రూపంలో ఉన్న బొమ్మలు కానివ్వండి, జంతువుల రూపంలో ఉన్న బొమ్మలు కానివ్వండి, మనం ఇచ్చినప్పుడు ఆ బొమ్మలకు ఏముండదు అని అంటే చెవులు కనబడతాయి కానీ చెవులకు వినికిడి శక్తి ఉండదు. బొమ్మలకు కళ్ళు ఉంటాయి కానీ అవి చూడ్డానికి ఉపయోగపడేవి కావు. గనుక ఈ నిరుపయోగమైనటువంటి చెవులు ఎంతో అందంగా కనబడినప్పటికీ కూడా అవి ఉపయుక్తమైనవి కాదు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి చెవులున్నాయి. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన యొక్క ప్రార్థనలను ఆయన వినగలిగినటువంటి వాడు. మనం చేసేటువంటి ప్రార్థనలకు ప్రతిఫలము ఇవ్వగలిగినటువంటి వాడు. ఆ దేవుడు మనతో మాట్లాడగలిగిన వాడై ఉన్నాడు. మన ఆక్రందన, మన యొక్క ప్రార్థన విజ్ఞాపన ఆయన వినగలిగినటువంటి వాడై ఉన్నాడు. అందుకనే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినప్పుడు, రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసును, గనుక ఆయన ఆలకింపకున్నాడు అని వ్రాయబడిన ఒక చక్కటి వాక్యము. దేవుడు వింటున్నాడు. మనము ప్రతి స్థితిలో, ప్రతి సందర్భంలో చేసేటువంటి ప్రార్థనలను దేవుడు వింటున్నాడు. విని ఆయన ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఒక్కొక్క సందర్భంలో నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నా ప్రార్థన దేవుడు వినట్లేదు అని మనం అనుకుంటాం. కానీ అలాగూ మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకపోవడానికి గల కారణం ఆయన చెవులు విననేరకు ఉండినట్లు మందం కావడం కాదు. పిల్లరా, ఆయనకు మనకు మధ్య మన దోషాలు అడ్డుగా ఉన్నాయి. గనుక మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరులాగున ఆయనకు మనకు మధ్య ఉన్నటువంటి అడ్డు గోడలను మనము కూలగొట్టవలసినటువంటి వారమై ఉన్నాము. గనుక దేవుడు ప్రార్థన వింటాడు. అందుకే సొలొమోను దేవాలయాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఒక చక్కటి ప్రార్థన ప్రభు సన్నిధిలో చేశాడు. అది 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 40వ వచనములో సొలొమోను యొక్క ప్రార్థన, నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక అని దేవుని ఆలయములోనికి చేరుకున్నటువంటి వారు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలను దేవుడు వినాలి, వారి ప్రార్థనలు దేవుని చెవుని పెట్టాలి అని సొలొమోను ప్రార్థన చేశాడు. గనుక ఆ ప్రార్థనకు జవాబునిస్తూ దేవదేవుడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ప్రియులారా, మనం ఏ స్థలంలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అందులో ఏమీ సందేహం లేదు. ఏ స్థలంలో ఉండి చేసినా, ఏ స్థితిలో ఉండి చేసినా దేవుడు మన ప్రార్థన వింటాడు అనేది మనకు చక్కటి సంతోషకరమైనటువంటి వర్తమానమే. కానీ ఆయనను ఆరాధన చేయడానికి ఏర్పాటు స్థలములోనికి మనము వెళ్ళి ఆయనను ప్రార్థించుట ఎంతో ఆశీర్వాదకరము అనే విషయాన్ని నేను పదే పదే మీకు జ్ఞాపకం చేయగలుగుతూ ఉంటాను. అందుకనే దావీదు మహారాజు అయినప్పటికీ కూడా దేవుని ఆలయములో ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాడు. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని 23వ కీర్తనలో చివరి మాటలుగా భక్తుడైన దావీదు చెప్తా ఉన్నాడు. ఇంకా దావీదు మాట్లాడుతూ, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని అన్నాడు. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అని దేవుని ఆలయము యొక్క ప్రాముఖ్యతను ఎరిగినవాడుగా దావీదు ప్రభువుని ఆరాధన చేస్తూ వచ్చాడు. గనుక
దేవుని ఆలయములో చేయబడేటువంటి ప్రార్థనలను దేవుడు తప్పనిసరిగా వింటాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనమందు వ్రాయబడినటువంటి విషయాన్ని మనము చదవగలిగితే, దేవుని బిడ్డలారా, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అన్నాడు. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. పిల్లరా, గనుక దేవుడు బొమ్మ కాదు, ఆయన వినగలిగిన చెవులు కలిగిన వాడై ఉన్నాడు. ఆయన చూచే కన్ను కలిగిన వాడై ఉన్నాడు. మనము మన బిడ్డలు కన్నీరు కారిస్తే ఎలా చలించిపోతామో అలాగ స్పందించే ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ దేవుణ్ణి మనము ఆరాధన చేయడము ఎంతో సంతోషకరము. గనుక చెవులున్న దేవుడు మనుష్యులమైనటువంటి మనకు కూడా ఆయన చెవులు ఇచ్చాడు. ఆయన రూపములో, ఆయన పోలికలో ఆయన మనలను కలుగు చేశాడు. గనుక ఈ చెవులతో మనము వినే స్వభావాన్ని కలిగి ఉండాలి. విన్నదాన్ని ఆచరించేవారుగా మనం ఉండాలి. యేసు ప్రభు వారు బోధించేటప్పుడు ఆయన బోధల్లో ఏ విషయాన్ని కూడా భక్తులైనటువంటి వారు విడిచిపెట్టకుండా ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను వారు లక్ష్యమించాలి అనేది ప్రభు యొక్క ఆలోచన. అందుచేతనే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో ఆయన మాట్లాడుతూ, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో 7వ వచనములో ఎఫెస్సు సంఘంతో ఈ మాట చెప్పాడు. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అని. అలాగే స్మరణ సంఘంతో ప్రకటన 2:11లో కూడా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. అలాగే పెర్గము సంఘముతో 2వ అధ్యాయము 17వ వచనములో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. అలాగే తుయితైరా సంఘముతో 2వ అధ్యాయము 29వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని అన్నాడు. అలాగే సార్దీస్ సంఘంతో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. అలాగే ఫిలదెల్ఫియా సంఘముతో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనములో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. అలాగే చివరి సంఘమైనటువంటి లవొదికయ సంఘముతో కూడా ప్రకటన 3వ అధ్యాయం 22వ వచనములో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని అన్నాడు. ప్రియులారా, సంఘాలకు ఎన్నో సందేశాలు అపోస్తలుల ద్వారా, ఆత్మపూర్ణుల ద్వారా, భక్తుల ద్వారా దేవుడు అందించాడు. కానీ ప్రకటన గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే, సంఘాలకు కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను ఆయన దూతల ద్వారా ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. సంఘాలు ఎలా ఉండాలి అని అంటే, సంఘాలు దీపస్తంభాల్లాగా ఉండాలి. సంఘము దీపస్తంభంలాగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశము. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగైన దేవుడు ఆయన వెలుగును ఈ లోకములో ప్రసరింపచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన వెలుగు వలన ఎన్నో విషయాలు ఆత్మీయులు గ్రహించగలుగుతూ ఉన్నారు. అలాగే ఏర్పాటు చేయబడిన అపోస్తలులు, శిష్యులైనటువంటి వారు వెలుగుగా ఉండాలి. ఆ విశ్వాసుల సంఘము ఒక దీపస్తంభముగా ఉండాలి. ప్రత్యక్షపు గుడారంలో దీపస్తంభం ఉండేది. దీపస్తంభానికి 7 ప్రదీపాలు ఉండేవి. బైబిల్ గ్రంథంలో 7 అనేది ఒక పరిపూర్ణమైన సంఖ్య, దేవుని సంఖ్య అని మనకు తెలుసు. అంటే దీపస్తంభము నుంచి వెలువడేటువంటి కాంతి పరిపూర్ణమైనదిగా ఉండాలి అని
దీపస్తంభానికి 7 ప్రదీపాలు ఉండేటట్లుగా చేయమని మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు. గనుక సంఘము దీపస్తంభంతో చెప్పబడింది. ఈ దీపస్తంభాలు 7గా ఉండటాన్ని ప్రభు చెప్తూ, మనుష్య కుమారుని పోలిన ఆయన చేతిలో, కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉండటాన్ని చెప్పాడు. ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క సంఘానికి దూతగా పంపబడ్డారు అని ప్రకటన 1వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం. గనుక సేవకులైన వారు, బోధకులైనటువంటి వారిని ఆయన తన స్వాధీనంలో ఉంచుకుని తన ఆత్మ వలన వారికి జ్ఞానమిచ్చి వారి చేత బోధింపచేస్తూ ఉన్నాడు. అందుచేత మాట్లాడేవారు దేవుని ఆత్మ వలన మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. గనుక మనము దేవుని ప్రతినిధులుగా దైవ సందేశాన్ని అందించినప్పుడు మన ఉద్దేశము, మన ఆలోచన, మన తెలివి ఎందుకు అక్కరకు రావు. గనుక మాట్లాడేవాడు దేవుడే. దేవుని ఆత్మ వలన, దేవుని నోరుగా బోధకులమైన మేము వినే మీకు ఆశీర్వాదకరమైన మాటలు అందిస్తూ ఉంటాం. గనుక ఎన్నో బోధల వలన కట్టబడిన సంఘము, ఎందరో ఆత్మీయ ఉపదేశాలు పొందుకొని స్థిరపడిన సంఘము, ఎన్నో ఉపదేశాలతో పోషింపబడుతూ విజయపథంలో ముందుకు సాగిపోతున్నటువంటి ఈ సంఘాలకు ప్రభువు తన దూతల ద్వారా సందేశాలను అందిస్తూ ఉన్నాడు. ఎఫెసు సంఘం ఉందనుకోండి, ఆ సంఘానికి సంఘ నిర్మాణకుడిగా పౌలు, సంఘ పెద్దగా యోహాను, ఒక 25 సంవత్సరాలు సంఘ పెద్దగా యోహాను ఆ సంఘానికి సేవలు అందించడం మాత్రమే కాకుండా ఆయన తరువాత ఆయన శిష్యుడైన పాలికార్పు సంఘానికి ఎంతగానో సేవలు అందించినట్లుగా సంఘ చరిత్రలు చెబుతూ ఉంటాయి. గనుక ఆ సంఘాలకు ప్రభువు ఉపదేశం చేశాడు. గనుక భూలోకంలో ఉన్న ఏ సంఘమైనప్పటికీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల్లో ఏదో ఒక సంఘాన్ని పోలి ఉంటుంది అనడంలో సందేహం లేదు. గనుక ఆ సంఘాలకు కావలసినటువంటి సందేశము ప్రభు అందించాడు. ఆ సందేశాల్లో వారి యొక్క సమర్పణను బట్టి, వారి ప్రయాసను బట్టి, వారి క్రియను బట్టి, వారి ఓర్పును బట్టి, వారి సహనాన్ని బట్టి ప్రభువు మెచ్చుకున్నాడు. అలాగే వారిలో ఉన్నటువంటి లోపాలను కూడా సరిచేయడానికి ప్రభువు తన దూతల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉపదేశించేటప్పుడు పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి, ధర్మశాస్త్రోపదేశకులు ఆయన దగ్గరకు వచ్చి పలికిన మాట ఏంటంటే, బోధకుడా నీవు మోమాటము లేకుండా మాట్లాడేవాడవు అని. ఆయన ఉపదేశం ఎలా ఉండేదంటే అధికారము కలిగిన వాని వరే ఉపదేశించేవాడు ఆయన. గనుక ఆయన బోధలకు శాస్త్రులు, సద్దూకయులు, పరిసయ్యులు ఆశ్చర్యపడుతూ ఉండేవారు ప్రియులారా. గనుక సంఘాలతో ఆయన మాట్లాడేటువంటి బోధలు ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయములో సంఘాలకు అందేశించినటువంటి సందేశాలు చాలా ఉపయుక్తమైనవి. ఈ దినాల్లో ప్రతి సంఘము ఆ ఉపదేశాలను అధ్యయనం చేయాలి. అలాగూ అధ్యయనం చేసేటప్పుడు గ్రహించడానికి మనకు తప్పనిసరిగా దేవుని ఆత్మ సహాయం కావాలి. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు బోధించేటప్పుడు విత్తనాలను గురించి విత్తనాల ఉపమానం చెప్పారు ప్రభు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు చెప్పినటువంటి ఉపమానము విత్తనాల ఉపమానము. విత్తనాలు విత్తేవాడు విత్తుతూ ఉన్నప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని మార్గములో పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని సారవంతమైన స్థలంలో పడ్డాయి. త్రోవ ప్రక్క పడిన వాటిని పక్షులు ఎత్తుకుని పోయినాయి. రాతి నేలను పడిన విత్తనాలు మొలకలెత్తిని, కానీ ఎప్పుడైతే సూర్యరశ్మి వాటి మీద పడిందో అవి వేరు తన్నడానికి అవకాశం లేక రాతి నేల మీద ఉన్నాయి కాబట్టి అవి వాడిపోయాయి. అలాగే
ముండ్ల పొదల్లో విత్తబడిన విత్తనాలు, పడిపోయిన విత్తనాలు, ఆ విత్తనాలు చక్కగా మొలకలెత్తాయి, క్రిందికి వేరు తన్నుతున్నాయి, కానీ పైకి ఎదుగుదాం అనుకునేటప్పటికి వాటి మీద ఉన్న ముండ్ల పొదలు వాటిని అణిచేయగలుగుతూ ఉన్నాయి. కనుక అవి కూడా పోరాడి పోరాడి ఎండిపోయినాయి, చనిపోయినాయి. చివరికి విత్తబడినటువంటి విత్తనాలు, మంచి నేలను విత్తబడిన విత్తనాలు, అవి మొలకలెత్తినవి, వేరు తన్నినవి, మీదికి ఎదిగినవి, ఫలించినవి. కొన్ని 30 అంతులుగా ఫలించాయి, కొన్ని 60 అంతులుగా ఫలించాయి, కొన్ని 100 అంతులుగా ఫలించాయి. మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, త్రోవ ప్రక్కన పడినవి పక్షులు ఎత్తుకుపోవడం అది జరిగే సంగతే. అలాగే ముండ్ల పొదల్లో పడిన వాటిని మొలకలెత్తుతుంటే అవి త్రొక్కేయడం అది కూడా సర్వసాధారణమే. రాతి నేలను పడిన విత్తనాలు ఎండిపోవడం సర్వసాధారణమే. కానీ మంచి నేలను విత్తబడినటువంటి విత్తనాలు కొన్ని 30 అంతులుగా, కొన్ని 60 అంతులుగా, కొన్ని 100 అంతులుగా ఫలించిన విషయాన్ని మీరు గమనించారా? ఈ ఉపమానం చెప్పేటప్పుడు ప్రభువు మాట్లాడాడు, చెవి గలవాడు వినుగాక అని. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి అని తెలుసు. ఆయన మాట్లాడుతుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. భోజనం చేయడానికైనా మర్చిపోయి ఆయన మాటలు వినడంలో ప్రజలు తరించిపోతూ ఉన్నారు. కానీ కొన్ని సంగతులు వారు మర్చిపోయారు. వారు కొన్ని విషయాలను వినలేకపోయారు. వినినా వారు పట్టించుకోకుండా ఉంటా ఉన్నారు. మంచి నేలను పడిన విత్తనాలు కదా, మరి కొన్ని 30 అంతులుగానే ఫలించడం ఏంటి, కొన్ని 60 అంతులుగానే ఫలించడం ఏంటి, కొన్ని 100 అంతులుగా ఫలించినాయి కదా. గనుక ఒకే క్లాస్ రూమ్లో, ఒకే వాతావరణం, ఒకే ఫ్యాకల్టీ, ఒకే బోధకుడు, ఒకే టీచర్ ఉన్నా విద్యార్థులైనటువంటి వారు సంపాదించే మార్క్స్లో, వారు సంపాదించుకునే జ్ఞానంలో తారతమ్యాలు మనం గమనిస్తూ ఉంటాం. గనుక చెవిగలవాడు వినుగాక అని చెప్పినటువంటి ఆ మాటను మనం గ్రహించినట్లయితే తప్పనిసరిగా ఈ 30 అంతులుగా ఫలిస్తున్నవారు, 60 అంతులుగా ఫలిస్తున్నవారు కూడా 100 అంతులుగా ఫలించాల్సిన ప్రయత్నం చేయాల్సిందే. దేవుని బిడ్డలారా, 10 మంది కన్యకల సముదాయము మత్తయి సువార్త 25లో ప్రభువు ప్రస్తావిస్తే వారిలో 5 ఎత్తబడ్డారు, 5 విడిచిపెట్టబడ్డారు. గనుక నీ అంతస్తు ఏది అనే విషయము విత్తనాల ఉపమానము తెలియచేయగలుగుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనంలో గురుగులు గోధుమల గురించి చెప్పబడింది. రైతు గోధుమలనే విత్తుతాడు కానీ గురుగులు విత్తడు కదా. కానీ రైతు విత్తకపోయినా గురుగులు కూడా వాటితో కలిసి పెరుగుతూ ఉండడాన్ని గమనించారు. ఇది శత్రువు చేసినటువంటి పని. గనుక గురుగులను తీసివేసే ప్రయత్నం చేస్తే గురుగులతో పాటు గోధుమలు కూడా పెళ్ళగింపబడే ప్రమాదం ఉంది. గనుక అలాగూ చేయవద్దని, కోతకాలమందు కోత కోయబడినప్పుడు గురుగులు గోధుమలు వేరు చేయబడతాయి, గోధుమలు కొట్లలో కూర్చబడతాయి, గురుగులు కాల్చివేయబడతాయి అని చెప్పినటువంటి సందర్భంలో కూడా ప్రభు చెప్పినటువంటి మాట చెవిగలవాడు వినుగాక అని. ఈరోజున ప్రియులారా, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మంచివారితో పాటుగా ప్రియులారా కాని ప్రవర్తన కలిగిన వారు కూడా స్నేహితులుగా చలామణి అవుతూ ఉన్నారు. సంఘాల్లో విశ్వాసులు ఉంటున్నారు, అవిశ్వాసులు ఉంటున్నారు, నామకార్థ క్రైస్తవులు ఉంటున్నారు. పూర్తిగా వాక్యానుసారంగానే నేను అడుగులు వెయ్యాలి, వాక్యపు వెలుగులోనే నా బ్రతుకు వికసించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, సంఘంలో ఉంటూ కూడా ఇంకా ఐహిక విచారంతో లోక సాంప్రదాయాల్లో ముందుకు సాగిపోతున్న వారు ఉంటున్నారు. గనుక ప్రభు చెప్తున్నాడు, అలాగూ వారు వీరు కలిసిన జీవించినా కూడా ఒక రోజు రాబోతుంది, ఆ రోజున
గురుగులు గోధుమలు వేరు చేయబడతాయి. మీకు తెలుసా, పాలల్లో నీళ్లు కలిసిన తర్వాత నీళ్లను పాలను వేరు చేయడం అనేది మనకు సాధ్యం కాదు. కానీ ఎవరో చెప్పారు, హంస ముందు ఆ నీళ్లు కలిసిన పాలను పెడితే అది పాలు మాత్రము తాగి నీళ్లను విడిచిపెట్టేయగలుగుతుందంట. విన్నాను, నాకు ఆ సంగతి అనుభవపూర్వకంగా తెలియదు. కానీ మన ప్రాంతంలో ఇసుక రేణువులతో పంచదారను కలిపి మీరు ఒక చోట పెట్టినట్లయితే చీమలు చాలా తెలివిగా పంచదారను తీసుకుని వెళ్ళిపోయి ఇసుకను మీకు విడిచిపెట్టేయగలుగుతాయి. దేవుని బిడ్డలారా, సంఘములో కూడా విశ్వాసులైనటువంటి వారితో అవిశ్వాసులు ఇంకా లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోనే జీవిస్తున్నటువంటి వారు కలిసిమెలిసి వింటూ ఉన్నా ఒక రోజు రాబోతుంది, ఆ దినాన్న ప్రభువు దుర్నీతికి నీతికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆయన చూపించగలుగుతాడు. గనుక ఈ విషయాలు గ్రాహ్యమైనా గ్రాహ్యం కాకపోయినా దేవుని ఆశీర్వాదం తోడుగా ఉండి చెవులున్నాయి గనుక చెవులు కలిగిన వాడి విషయాన్ని వినాలి, గ్రహించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ విషయాలను మనము గమనించాల్సిందే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మమిచ్చి యోహాను గురించి చెప్పారు. బాప్తిస్మమిచ్చి యోహాను ఆయన మొల చుట్టూ తోలిదట్టు కట్టుకుని అడవిలో ఉంటూ మిడతలను తింటూ అడవి తేనెను త్రాగుతూ పరిపూర్ణంగా ఆత్మీయుడిగానే అగ్ని అనుభవంతో అతడు జీవించాడు, సువార్తను ప్రకటించాడు. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మారు మనస్సు పొంది మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి, అలాగూ ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని యోహాను బోధించిన బోధకు ప్రజలు భయపడి పాప భీతి చేత పాప ప్రక్షాళన కొరకు, పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందుతూ ఉండేవారు. యోహాను చాలా సూటిగా బోధించేవాడు. అతడు దేవుని కొరకే జీవించాడు. యేసు ప్రభువారి చేత ప్రశంసింపబడిన వాడు, మెప్పు పొందినవాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు అని యోహాను గురించి ఆయన చెప్పాడు. మండుచూ ప్రకాశించుచున్న అనుభవం కలిగిన వాడు అని యోహాను గురించి చెప్తూ, అప్పటికి మలాకీ గ్రంథంలో పాత నిబంధన చివరి భాగంలో తండ్రుల మనస్సును బిడ్డల వైపు, బిడ్డల మనస్సును తండ్రి వైపుకి తిప్పడానికి వస్తాడు అని చెప్పబడినటువంటి ఏలియా వస్తాడని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, మీరెదురు చూస్తున్నటువంటి ఆ ప్రవక్త ఆల్రెడీ వచ్చేశాడు, ఆయనే ఏలియా, ఆయనే యోహాను అని ప్రభు అయిన యేసు చెప్పినటువంటి విషయాన్ని ఆనాటి ప్రజలు ఎందరో గ్రహించలేరు గనుక ఆ సందర్భంలో కూడా చెవిగలవాడు వినుగా కానీ ప్రభు పలికినటువంటి మాట గనుక ఇది ఒక గొప్ప శుభవచనం, గొప్ప ఆశీర్వచనం. ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకుని మన యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. లూకాసు సువార్త 14వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినప్పుడు, ఉప్పు నిస్సారమైపోతే అది దేని వలన సారం పొందుతుంది? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడడానికే గాని మరి దేనికి పనికిరాదు అని ప్రభు చెప్పినటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. ఉప్పు మంచిదే, కానీ అది నిస్సారమైపోతే అది మరలా సారం పొందుకోవడం అనేది జరుగుతుందా? అలా జరగనప్పుడు దానిని భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక బయట పారవేయుదురు అని చెప్పినప్పుడు కూడా ప్రభు చెప్పాడు, వినుటకు చెవి గలవాడు వినుగాక అని.
గనుక ఉప్పును బయట పారవేయడము అనే ఒక విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, కొన్ని కోల్డ్ కంట్రీస్లో చాలా మంచు విస్తారంగా కురుస్తూ తెల్లవారేటప్పటికీ ఆ వాకిట్లో వీధుల్లో ఈ మంచు గడ్డలు కట్టేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ప్రజలు చాలా ఉప్పు బయట పారవేస్తూ ఉన్నప్పుడు ఆ ఉప్పు ప్రభావంతో మంచు కరిగిపోతూ ఉంటుంది. ఇళ్ళ మీద పేరుకుపోయిన మంచుని కరిగించడానికి ఈ పద్ధతిని వాడుతూ ఉంటారు. గనుక ఉప్పు బయట పారవేయబడడం అనేది జరుగుతూ ఉండటాన్ని మనం ఇతర దేశాల్లో కోల్డ్ కంట్రీస్లో అనుభవపూర్వకంగా చూడొచ్చు. గనుక ఉప్పు మంచిదే, కానీ అది నిస్సారమైపోవడానికి వీల్లేదు. విశ్వాసులు ఉప్పుతో పోల్చబడ్డారు కదా, వారు విశ్వాసంలోనే వేళ్ళూని ఉండాలి, విశ్వాస సంబంధమైన మాటలే మాట్లాడాలి. ఆదివారం అద్భుతంగా భక్తి సంబంధమైన మాటలు మాట్లాడి మరలా మందిరాల్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారు ఉప్పులేని సంభాషణలు మాట్లాడేవారుగా ఉండకూడదు. క్రైస్తవుడు అనుక్షణం యేసును గూర్చినటువంటి మాటలు ప్రస్తావిస్తూ ఉంటాడు. యేసును గూర్చిన మాటలు తలపోసుకుంటూ ఉంటాడు. అది ఎలా సాధ్యమంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం హృదయంలో వాక్యం నింపుకున్నాం అనుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటించగలుగుతూ ఉంటాం. గనుక దేవుని యొక్క మాటలు మనము ప్రకటించగలిగే వారుగా ఉంటే దేవుని దృష్టిలో చాలా యోగ్యమైన పాత్రులుగా మనము ఉండగలుగుతాం. గనుక వినేవారుగా మనం ఉండాలి. వినడానికి కావలసినటువంటి ఆసక్తిని మనము ఎప్పటికప్పుడు మనము సంపాదించుకుంటూ దైవనామ మహిమార్థమైనటువంటి సాక్షులుగా మనము ఉండాల్సినటువంటి వారమై ఉన్నాము. గనుక ప్రియులారా, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. రోమాపత్రికలో 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని వ్రాయబడినటువంటి మాటను మీరు ఎరుగుదురు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనము విశ్వాసులం కావాలి అని అంటే వినాలి. వినడం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. ప్రియులారా, వినిన మనము విన్నదాన్ని తలపోసుకుంటూ ఉన్నప్పుడు వాక్యములో బిలపడి, వాక్యములో స్థిరపడి మనము వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది అనే మాట నెరిగినటువంటి మనము దేవుని వాక్యాన్ని వింటూ ప్రియులారా మన విశ్వాసాలను మనం బలపరుచుకుని ముందుకు సాగిపోవాలి. గలతీ పత్రికలో మరొక మాటను మీకు నేను చూపించగోరుతాను. గలతీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? విశ్వాసులు దైవాత్మ పూర్ణులు. దేవుని ఆత్మ మీకు ఎలాగూ కలిగింది? దేవుని ఆత్మను మీరు సంపాదించుకోవడానికి గల కారణం ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలా, లేకపోతే విశ్వాసముతో వినుట వలన మీరు ఆత్మను పొందితిరా అని పౌలు మాట్లాడుతున్నటువంటి మాట. వినడం వలననే అనేకమైన విజయాలు మనకు దొరుకుతాయి. విజయాలకు కారణమైన విశ్వాసం మనకు కలుగుతుంది. ప్రభు చెప్పారు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ప్రభు చెప్పారు. కాబట్టి విశ్వాసి యొక్క ప్రధాన ఉద్దేశము, విశ్వాసి తన జీవిత పయనంలో పాటలు పాడినా, సువార్త ప్రకటించినా, వాక్య అధ్యయనం చేసిన, ఉపవాసాలు చేసిన, ఆదివారపు ఆరాధనలే అయినా,
అవి ఏ కార్యక్రమమైనా కానివ్వండి, కానీ దాని వలన విశ్వాసము బలపరచబడాలి. ఈ విశ్వాసము బలపరచబడడం ద్వారానే ఆత్మను పొందుకుంటాం. ఈ విశ్వాసం ఎలా దొరికింది అని అంటే వినడం వలన. విశ్వాసులారా, మీరు గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఉపదేశం దేని కొరకు అంటే వినగలిగిన వారుగా ఉంటున్నామా లేకపోతే వినలేకపోతున్నామా అనేదే నేడు మనం అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి విషయం. గనుక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మన పితరులు ఎందరో చేశారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు చేసినటువంటి క్రియల వలన వారికి ఆత్మ అనుగ్రహించబడలేదు, కానీ విశ్వాసంతో వారు వినడం వలన వారు ఆత్మను సంపాదించుకున్నారు అనే విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఇదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు. అద్భుతాలు చేయించుట. క్రైస్తవ జీవితము ఎంత ధన్యకరమైనదో. క్రైస్తవుని జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు, మహత్తరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒక సమస్య వస్తుంది, సమస్యకు క్రైస్తవుడు ఎంత మాత్రం కృంగిపోకుండా తన సమస్యను ప్రభు సన్నిధిలో ఉంచుతాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన సరిపోదు అనుకున్నప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తాడు. తన ముందున్న సమస్య తొలగిపోయే వరకు ప్రార్థనలో మెలకువతో పోరాడుతూ ఉంటాడు. ప్రార్థించడానికి ఒక సైనికుడులాగా, యోధుడులాగా మారిపోతాడు. ఆ ప్రార్థన దేవుడు తప్పనిసరిగా లక్ష్యముంచి జయమునిస్తాడు. పౌలు మేము అపాయములో ఉన్నాను, ఉపాయము లేని వారము కాదు అన్నాడు కదా. ఏంటి ఉపాయం? అనేకమైన వేదనల్లోని ఉన్న, శోధనలోని ఉన్న, కష్టంలో ఉన్న, కన్నీళ్లతో నీవు ఆవేదన చెందుతూ ఉన్నా కూడా మీరు చేయాల్సింది ప్రార్థించడానికి ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి. ప్రార్థించడానికి మీరు ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో, ప్రార్థన చేయడానికి మీరు ఎప్పుడైతే నడుం కట్టుకున్నారో, ప్రియులారా, ఒక భక్తుడు చక్కగా పాడాడు, స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం క్రిందికి వస్తుంది అని. యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఒక సైనికుడు వలె పోరాడాడు. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు కదా అని పౌలు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? జట్టి అయిన వాడు పోరాడేటప్పుడు కిరీటం పొందాలి, కిరీటం పొంది తీరాలి. అలా పోరాడడానికి కావలసినటువంటి సిద్ధబాటు నీవు కలిగి ఉంటున్నావా? ఎప్పుడైతే అలాంటి సంసిద్ధతతో నువ్వు ఉన్నావో నీ జీవితం అంత ఆశీర్వాదమే. దావీదులాగా ఏ పోరాటంలో అయినా సరే గెలుపే. నీకంటే బలవంతులు నిన్ను కృంగదీయడానికి ప్రయత్నం చేస్తారు. నీకంటే ఆర్థిక స్థితిగతులు బాగున్నవారు, పదవులు పలుకుబడులు ఉన్నటువంటి వారు ఒకవేళ నిన్ను ఓడించే ప్రయత్నం చేస్తారు. కానీ ఐశ్వర్యవంతుల కంటే, ధనధాన్యాలు కలిగిన వారి కంటే, లౌకిక జ్ఞానాన్ని కలిగిన వారి కంటే దేవుని ఆత్మను కలిగిన వాడే ధన్యుడవుతాడు. అతడు సర్వశక్తుని ఆత్మను కలిగిన వాడు గనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యమైన కార్యాలతో ఆ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. గనుక దేవుని వాక్యం చెప్తా ఉంది ఏమనంటే, మీలో అద్భుతాలు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు అని. విశ్వాసంతో వినుటం వలననే ఆ ఆశ్చర్యమైన కార్యాలు విశ్వాసుల జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుంచి వ్రాయబడినటువంటి మాటలను మనము చదివినట్లయితే, ప్రియులారా, ప్రజలు ఆయనను
సేవిస్తున్నారు, కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉంటూ ఉన్నది అనే విషయాన్ని బట్టి ప్రభు ఆవేదన చెందుతూ ఉన్నారు. కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారు హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకొనరు అని ఆవేదన చెందుతూ ఒక శుభవచనం ప్రభు చెప్పారు. ఏంటంటే, మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అని. వినే చెవులు, చూచే కన్నులు ధన్యములు. దేవుని బిడలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వింటున్నటువంటి మీరు, దేవుని యొక్క మాటలు మేము కొన్ని విషయాలను గ్రహించలేకపోతున్నాము అని ఆవేదన చెందే స్థితిలో కాకుండా, దేవుని మాటను మేము వింటున్నాము అనేటువంటి అనుభవాన్ని మీరు కలిగి, ఆచరించేటువంటి అనుభవాన్ని కలిగి ప్రభువును మహిమపరచగలరు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనములో భక్తుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 6వ వచనంలో, బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అని 6వ వచనంలో బలుల గురించి మాట్లాడాడు. అలా మాట్లాడుతూనే మధ్యలో ఏమన్నాడంటే, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని అన్నాడు. అంటే మనం ప్రభువుకి సమర్పించాల్సింది ఏంటి చెప్పండి? చెవులు. బాలుడైన సమూయేలు షిలోహులో మందిరంలో రాత్రికాల సమయంలో ఎవ్వరు లేరు. ఏలీ ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. ఏలు అప్పటికి బాగా వృద్ధుడైపోయి ఉన్నాడు. పసిబాలుడిగా దేవాలయంలో పరిచర్య చేయడానికి హన్నా వలన ప్రతిష్ఠింపబడిన వాడై బాల్యము నుంచి ప్రభువుని సేవిస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు సమూయేలు. ఈ సమూయేలుకు దేవుని స్వరం వినబడింది. దైవస్వరం వినబడినప్పుడు సమూయేలు సమూయేలు అని పిలుస్తూ ఉంటే ఏలి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా మీరు నన్ను పిలిచారా? లేదు, వెళ్ళు పడుకోమన్నాడు. అలాగూ 3 సార్లు ఆ స్వరాన్ని వింటూ ఉన్నప్పుడు అనుభవజ్ఞుడైన ఏలి, బహువృద్ధుడైన ఏలి చిన్నవాడైన సమూయేలుకు చెప్పాడు ఏంటంటే, ఈసారి నీకు అలాంటి పిలుపు మరలా వినబడినప్పుడు చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవివ్వండి అని చెప్పమన్నాడు. బాలుడైన సమూయేలు అదే మాటలు చెప్తున్నాడు, చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవివ్వండి అని. ఆత్మసంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనే ఆశీర్వాదం మనం పొందుకున్న తర్వాత మనం కూడా ఈ మాట మాట్లాడగలగాలి. ఏం మాట్లాడతాడో దేవుడు కదా. నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నీవు తీసుకొచ్చి నాకు బలి అర్పించమని మాట్లాడినప్పుడు అబ్రహాము విన్నాడా, వినలేదా? నీవు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమని చెప్పినప్పుడు, హాగరును విడిచిపెట్టమని చెప్పినప్పుడు, ఇస్సాకును బలి ఇమ్మని చెప్పినప్పుడు దేనికి కూడా వెనకాడకుండా అబ్రహాము వెళ్ళాడు. అంటే మాట విన్నాడు. కనుక ఈ సందర్భంలో ఆయన బలులను నైవేద్యములను కోరడం లేదు, కానీ ఆయన మనకు చెవులు నిర్మించి ఉన్నాడు. గనుక మనము ఆయన మాటను లక్ష్యముంచి ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చడమే ఆశీర్వాదకరమైన అనుభవం. 1 సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయములో 22వ వచనపు చివరి లైన్స్ నేను చదువుతూ ఉన్నాను. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు
పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అన్నాడు. పిల్లరా, సమూయేలు సౌలు రాజుతో చెబుతున్నటువంటి మాటలు, సౌలు కూడా ఆయన చేసినటువంటి పని తన హృదయానుసారమైనది, తన జ్ఞానానుసారమైనది, తన ఆలోచన ప్రకారం చేసినది గనుక ఆయన ఏమనుకున్నాడంటే నేను చేసినది దేవునికి ఇష్టమైపోతుందిలే అని అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి దేవుడు సౌలుకు చేయమని చెప్పింది అది కాదు. కానీ నా జ్ఞానానికి తోచిందండి, నాకు అలా అనిపించిందండి, నా ఆలోచన అండి అనేది దేవునికి మహిమకరం కాదు. గనుక నేను పదే పదే చెప్తూ ఉంటాను, మీరు చేసే ప్రతీది వాక్యంతో బ్యాలెన్స్ అయ్యేలాగా ఉంటే మీకు కలిగేది ఆశీర్వాదమే. నా జ్ఞానానికి అలాగ అనిపించిందండి, నాకు అలా తోచిందండి, అందుకు అలా చేశానండి అంటే లేదు. సమూయేలు సౌలుతో చెప్తా ఉన్నాడు, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మీరు మాట వినేవారుగా ఉండగలుగుతున్నారా? దేవుని యొక్క మాటను మీరు వినాలి. వినటం వలన మీకు ఆశీర్వాదం కలుగుతుంది. కానీ అనేకులు ఈ దినాల్లో దేవుని యొక్క మాటను వినలేకపోతూ ఉన్నారు. అది చాలా విచారకరము, అది చాలా దుఃఖకరమైనటువంటి విషయము. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్న, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియూ చూడకై ఉన్నారు, విను చెవులు కలిగియూ వినకై ఉన్నారు. తిరుగుబాటు చేయు ప్రజలు వినలేకపోతున్నారండి. పాపం వారికి చెవుడు కదా వినలేకపోతున్నారు అని మనం అనుకోవడానికి చెవిటివారేం కాదు. మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తూరును విడిచి సీదోను మీదుగా ఆయన దెకపొలి ప్రాంతముల గుండా గలిలయ సముద్రపు ఒడ్డునకు వచ్చినప్పుడు అక్కడ ఒక నత్తివాడు, చెవిటివాడైనటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని ఏకాంతంగా తీసుకుని వెళ్ళి వాని నాలుకను, ఆయన ఉమ్మివేసి నాలుకను ముట్టి వాని చెవుల్లో వ్రేలు పెట్టి ఎఫతా అని పలికాడంట. ఎఫతా అనే మాటకు తెరవబడుము అని అర్థం మాట. తెరవబడుము. ఈ మాట పలకగానే వాడు చాలా స్పష్టంగా వినడం ప్రారంభించాడు. నాలుక సడలి తేటగా మాట్లాడడం ప్రారంభించాడు. గనుక మాట్లాడలేని, నా ఉద్దేశం యేసును గురించి సాక్ష్యం ఇవ్వలేని స్థితిలో ఎవరైనా ఉంటే, యేసును గూర్చినటువంటి మాటలు వినడానికి ఆసక్తి లేని వారుగా ఎవరైనా ఉంటే, ఏమంటే చాలామంది యేసును గురించి వినలేకపోతూ ఉంటారు, వినడానికి ఆసక్తిని చూపించలేకపోతూ ఉంటారు. అందుకే తిమోతికి పౌలు తన పత్రికను వ్రాస్తూ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని, ఏది ఆశీర్వాదమో, ఏది ప్రయోజనమో, ఏది మేలుకరమో ఆ సందేశాన్ని వినడానికి ఇష్టపడకుండా తమకు అనుకూలమైన బోధకులను సమకూర్చుకుని కల్పనా కథల వైపు ప్రజలు తిరిగే కాలం వస్తుంది అని తిమోతికి పౌలు రాస్తా ఉన్నాడు. గనుక మనము ఏమి వింటున్నామో, చెవుల అలంకరణ అని నేను ప్రారంభంలో చెప్పిన విషయంలో చాలామంది బంగారపు
ఆభరణాలు చెవులకు పెట్టి చెవులను అలంకరణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యూత్ వారైతే చక్కగా హెడ్ ఫోన్స్ పెడుతున్నాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ ఉంటే ఇక ఏం జరుగుతుందో ఎన్నిసార్లు పిలిచినా వాడికి వినబడదు. అందుకనే ప్రజలు వినగలిగిన చెవులు కలిగి ఉండి కూడా వారు వినడం లేదు అంటే అర్థం ఏంటి చెప్పండి? వారు చక్కగా క్లాసులో కూర్చున్నాడు అనుకుంటాం, చర్చిలో కూర్చున్నాడు అనుకుంటాం, కానీ వాడు వింటున్నది వర్తమానం కాదు, వాడు వింటున్నది లెసన్ కాదు, వాడు వింటున్నది ఏదో. గనుక తిరుగుబాటు చేయు ప్రజల మధ్య నీవు ఉంటూ ఉన్నావు గనుక ఈ ప్రజలు మరి వినడానికి కావలసిన చెవులు కలిగి కూడా వినలేకపోతున్నారు. అవేమి బొమ్మ చెవులు కాదు, కానీ వినగలిగిన దేవుని మాటను వారు లక్ష్యముంచలేకపోతున్నటువంటి దుస్థితి. గనుక ఈ ఆశీర్వాదము మనకెంతో అవసరము. సంఘాలను లోపరహితమైన సంఘాలుగా ప్రభువు నిలబెట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. సంఘాలను యోగ్యమైన స్థితిలో, నిష్కలంకమైన స్థితిలో నిలవబెట్టాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథములో వారికి చెందాల్సిన మెప్పును ప్రకటిస్తూనే వారుకున్నటువంటి లోపాలను సరిచేసేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వినడానికి వారికి చెవులు కావాలి. గనుక ఈ సందర్భంలో మీరు ప్రకటించబడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందిస్తూ ఉన్నటువంటి ప్రతి వర్తమానాన్ని మీరు విని నామకార్థ స్థితిలో నుంచి పరిశుద్ధాత్మ చేత రగిలించబడుతున్న ఉజ్జీవకరమైన స్థితిలోనికి మీరు రావాలని దేవుని సేవకుడిగా నేను బోధిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది విషయాలు ప్రభు మన వినికిడిలో ఫలింపు చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మికిలి ప్రేమ నమ్మకములు కలిగిన మా దేవా, మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని ప్రతి సంఘంతో నీవు మాట్లాడావు. ఈ చివరి దినాల్లో మమ్మలను ప్రయోజకులను చేయగలిగినది, ఆశీర్వాదకరమైన అనుభవాలతో మమ్మల్ని ముందుకు నడిపించగలిగినది నీ వాక్యము మాత్రమే. గనుక ప్రకటించబడుతున్న వాక్యాన్ని నీ బిడ్డలు ఎంతో శ్రద్ధతో విన్నారు. విన్న వాక్యము వారి హృదయాల్లో మొలకలెత్తాలని ప్రార్థన చేస్తున్నాను, ఫలించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి వారికి మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభువా. 30 ఫలించే స్థితిలో నుంచి 60 ఫలించే స్థితిలో నుండి 100 ఫలించే స్థితిలోనికి మీరు నడిపించమని, జ్యేష్ఠుల సంఘములోనికి బిడ్డలు చేర్చబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు రక్షణ లేని వారు ఉన్నారేమో, వారికి రక్షణ దయచేయండి. బలహీనులు ఉన్నారేమో, స్వస్థపరచండి. ప్రతి వారికి ఉన్న బంధకాల నుంచి విడిపించండి. ప్రతి వారి బ్రతుకుల్లో నెమ్మది సమాధానము కలుగు చేయండి. సాతానుడు మనుషుల హృదయాల్లో గలిబిలి చేస్తున్నాడయ్యా. స్నేహితుల మధ్య సమాధానము లేకుండా, కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి ఆ దురాత్మను యేసునామములో గద్దిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబములో నెమ్మది ఆశీర్వాదము నింపబడునుగాక. ప్రతి జీవితము వెలుగుమయమైనటువంటి స్థితిలోనికి నడిపించబడునుగాక. ప్రభువా, ప్రతి వారి జీవితంలో నాయన వారి యొక్క ఆలోచనలను నెరవేర్చి, కోరికలను సిద్ధింపచేసి, ఓడిన స్థితిలో ఉన్న వారిని గెలిపించమని, కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తమని, దుఃఖంతో అవమానంతో కృంగిపోతున్నటువంటి వారి అవమానమును గౌరవముగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ కార్యక్రమముల్లో ఎందరూ ప్రభువా నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారు, వారందరి జీవితంలో కొరతలు తీర్చండి. అనేక మంది అయ్యా మాకు ఉద్యోగం లేదంటారు, మాకు గర్భఫలాలు లేవంటారు. అనేకులు మాకు ఇంకా వివాహాలు సమకూర్చబడలేదు అంటారు. అనేకులు మేము ఉండడానికి ఇల్లైనా లేదయ్యా అంటారు. అనేకులు మేము మా పనుల్లో ఇంకా వేగంగా ముందుకు సాగిపోవడానికి మాకు వాహనాలు లేవయ్యా అంటారు.
నాయనా, ఇలాగూ ఎన్నో ఎన్నో కొరతలతో దేవా సంతోషం అన్నది లేక నోట నవ్వు కరువై ఉంటున్నటువంటి అభాగ్యులందరూ, వారందరిని నీ రొమ్ము కానిస్తూ ఉన్నాను. వారి కొరత తీర్చబడునుగాక, వారి వెలితి తీర్చబడునుగాక. ప్రభువా, ఈ సందేశము వింటున్న నీ బిడ్డలే, ప్రభువు మాకు జీవనోపాధిని చూపించారు అని, ప్రభువు మాకు గర్భఫలములనిచ్చారు అని, ప్రభువు మా వివాహ విషయమై, ఇంటి నిర్మాణం విషయమై ప్రభువు గొప్ప కార్యం చేశారు అని, మా యొక్క రుణభారము నుంచి మాకు విడుదల కలుగు చేశారు అని ప్రతివారు మాట్లాడగలిగే గొప్ప దీవెన దాయిచేయమని, మోడైన బ్రతుకులను చిగురింప చేయమని, విసిగి వేసారిపోయిన జీవితాల్లో ఆశలు చిగురింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ప్రతి వారిని నీ నామ మహిమార్థమే సాక్షులుగా నిలవబెట్టుకోండి. కృపాక్షేమములు విస్తరింపచేయండి. ఇదిగో పెండ్లి కుమారుడు అనే మాట వినబడినప్పుడు మేమందరము అక్షయమైన అనుభవాలతో నిన్ను ఎదుర్కోగలిగిన భాగ్యము, ధన్యత మాకు దయచేయమని యేసు పుణ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనాస్తుతులు సమర్పించుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని దీవెనయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కలువరి శిలువ ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన సన్నిధిలోనికి చేరి ఆయనను ఆరాధించుచున్న మనలో ప్రతి వారికి సకల లోక పరిశుద్ధులకు తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనాలు.